మంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి వాస్తవంగా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారి పదవీ విరమణని బాగా హైలైట్ చేసి తెలుగుదేశం అనుకూల మీడియా, ఒక వీరుడు పోరాడి చిట్ట చివరిలో సంపాదించి దిగిపోయారు అన్నటువంటి కోణంలో. బట్ అదే సందర్భంలో పదవీ విరమణ చేసిన ధనుంజయ రెడ్డిని గురించి నెగిటివ్ కథనాలు రాసుకొచ్చారు. విచిత్రమైనటువంటి పోస్టింగ్లు వచ్చినాయి, అది ఇది అన్నటువంటి. వాస్తవంగా జగన్ తను అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కడో అండమాన్ నికోబార్ ఐలాండ్ నుంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడికి పెట్టుకుంటే తర్వాత ఆయన్ని జగన్ తను పదవి స్వీకారం చేయగానే దగ్గర పెట్టుకున్నారు. అప్పటి నుంచి కీలక పాత్ర పోషించారు. ఇవాళ తెలుగుదేశం ఏం భావించిందంటే ఆయన పదవీ కాలపు ఎక్స్టెన్షన్ అడుగుతారు జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని అని భావించింది. కానీ ఏమీ అడగలేదు. ఆయన రిటైర్ అయిపోయారు. నిన్నటితో రిటైర్మెంట్ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఆయన ప్లేస్లో ఆల్టర్నేటివ్ చూసుకోమని సీఎంఓకి చీఫ్ సెక్రటరీ లేఖ రాయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం ఏం భావిస్తోందంటే జగన్ వదిలేశాడు, తను ఓడిపోతున్నాడని తెలిసి ధనుంజయ రెడ్డి ఎక్స్టెన్షన్ అడగలేదు, జగన్ ఓడిపోతున్నాడని తెలిసి ఒకవేళ గెలిస్తే కనుక అప్పుడు మళ్ళీ కీలకమైన ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటూ నీలాయపాలెం విజయకుమార్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్రొజెక్ట్ చేస్తున్నారు.